సీన్ 2 ఉగాది పచ్చడి ఛాలెంజ్. ఇది ఉగాది పచ్చడి. ఈ పచ్చడిలో అన్ని రుచులు ఉన్నాయి. తీపి, పులుపు, కారం, చేదు, ఇంకా కొంచెం పగలు. చూస్తే అమ్మ చేసే ఉప్మా లాగా ఉంది. నేను ఎస్కేప్. Stop. ఇది మల్టీ టేస్టెడ్ స్పెషల్ డిష్. ఓన్లీ డిష్ ఇన్ ద హోల్ వరల్డ్ విత్ 6 days. అది నిజమో లేదో తెలుసుకోవడానికి ఒక దారి ఉంది. నేనే ముందు తింటాను. ఏమిటి ఇలా చేస్తుంది? ఎప్పుడు ఉంది. అరే ధ్యాన్, ఏమిరా నువ్వు నాన్నమ్మని చూసిన అమ్మలా చేస్తున్నావు? ఏప్రిల్ ఫుల్ జోక్ కాదు బాబు, ఇది జీవితం. జీవితంలో కొన్నిసార్లు తీపి, కొన్నిసార్లు చేదు. ఉగాది పచ్చడి మనం అన్నిటినీ ఎక్స్పెక్ట్ చేయడం నేర్పిస్తుంది. ఈ పచ్చడిలో మామిడి, బెల్లం, చింతపండు, ఉప్పు, మిరపకాయలు అన్నీ ఉన్నాయి. ఇవన్నీ లైఫ్ ఎక్స్పీరియన్సెస్ లాగా వెరైటీ ఆఫ్ థింగ్స్. ఓ సూపర్, ఇది బాగుందే. సీన్ 3 ఉగాది జీవితం పరీక్ష ఫలితాల పంచాంగ శ్రవణం. జీవితంలో బెల్లం లాంటి హ్యాపీ మూమెంట్, సాల్ట్ ఉప్పు లాంటి సాల్టీ స్ట్రగల్స్, మిరపకాయ లాంటి హాట్ ప్రాబ్లమ్స్, వేప లాంటి కన్ఫ్యూజన్ అన్నీ ఉంటాయి. అదే లైఫ్. నా ఎగ్జామ్స్ కారంగా చేదుగా ఉంటే ఉగాది తీపిగా ఉంటుందా? ఆర్ఎస్కే స్కూల్లో ఓన్లీ ఫన్, నో తీపి నో ఫన్. చదివితే ఉగాది పచ్చడిలో మార్కులు పెరుగుతాయి. నాకు ఒక ఐడియా, ఎక్కువ బెల్లం వేస్తే లైఫ్ ఎక్కువ హార్ట్గా ఉంటుంది. అది అలా కాదు ధ్యాన్ బాబు. జీవితంలో బ్యాలెన్స్ ఉండాలి. హ్యాపీ మూమెంట్స్ అండ్ సాడ్ యాక్సిడెంట్స్ రెండు ఉండాలి. ఇప్పుడు మనం పంచాంగం చదువుతాం. ఈ సంవత్సరం ఎదుగుతుందో తెలుస్తుంది. ఈ ఇయర్లో ఎక్కువ స్కూల్లో లీవ్ ఉంటుందా? ఎక్కువ పిడి పీరియడ్ ఉంటుందా? నా స్వీట్ షాప్లో ఎప్పుడు కొత్త స్వీట్స్ వస్తాయి? పర్ఫార్మెన్స్ ఎప్పుడు గ్రాండ్ అండ్ సక్సెస్ అవుతుంది? పంచాంగం మనకి గైడెన్స్ ఇస్తుంది, కానీ మన ప్రయత్నం కూడా ముఖ్యం. సీన్ 4 ఫన్నీ ముగింపు.